ఈ కళాక్షేత్రంలో ఇటువంటి చిందులేస్తే ఊరుకునేది లేదు. ఇక్కడ ఎప్పుడు పౌరాణిక నాటకాలకే పెద్ద పీట. పీట కాకపోతే పెద్ద బెంచ్ చేసుకోండి. నేను మాత్రం చేయను. నేను పోతున్నాను. సార్ నాటకం ఎలాగా మార్చలేం, కనీసం పేరన్నా మార్చండి. ఏమని? పాండవాస్ ఫారెస్ట్ టూర్. పాండవాస్ ఫారెస్ట్ టూరా? ఇంకా నయం రా, హిందీలో పాండవంక జంగలోక యాత్ర అని మార్చడం లేదు. ఇంకా బాగుంది. పేరు ఏదైతే ఉంది, ఎవడ పాత్ర ఏంటో చెప్పండి. అట్ట అడిగావు, బాగుంది. చెప్తా నేను ధర్మరాజు. అదే వద్దనేది. నేను ధర్మరాజు, ఈ బాబ్జీ సెక్యూరిటీ గడ్డం పెట్టుకోవాలి నేను. ఇక ఈ బద్రి కృష్ణుడు వీడా. ఇక ద్రౌపదిగా ఈ పారిజాతం నటిస్తూ. ముట్టుకు చెప్పక్కర్లేదు. ఇప్పుడే చెప్తున్నా, మా రాజాబాబు రాముడి వేషం వేస్తేనే నేను ద్రౌపది వేషం వేస్తా. ఓసి నీ మేధస్సు మట్టిలో దొక్క, భారతంలో రావుడు ఎందుకుంటాడే? రాజాబాబు మన నాటకంలో దుర్యోధన పాత్ర. దుర్యోధనుడా? ఎస్, నేనా? అవును రాజా. ఆ పాత్రకు తగ్గ రాజసం, టీవీ నీలోనే ఉన్నాయి. అందుకే కౌరవ సామ్రాజ్యాధినేతగా నిన్ను నిర్ణయించాం. ప్లీజ్ నా మాట కాదు. ఇదిగో మేము ఈ పాత్రలు మీకు అర్థమైనాయి కదా. ఇక మీరు వాటిలోకి పరకాయ ప్రవేశం చేసి అద్భుతంగా నటించాలి. నటించాం, జీవిస్తాం. శభాష్, శభాష్. ఏమిటండి పొద్దుపోయినా ఇంకా లెక్కలేస్తూ కూర్చున్నారు? రేపు నా పిఎఫ్ డబ్బు వస్తుంది కదా, అందుకని బడ్జెట్ లెక్కలేస్తున్నారా? 35 సంవత్సరాల కష్టానికి ప్రతిఫలం జానకి. మొత్తం 3 లక్షల దాకా వస్తుంది. ఆ డబ్బుతో ఏం చేద్దామా అని. చూడండి, మన కావేరి పెళ్లిడికి వచ్చింది. ఏదైనా మంచి సంబంధం చూసి ముందు దాన్ని పెళ్లి చేసేస్తే. ఇప్పుడు దాని పెళ్లికంత తొందరే ఉందే. చదువుకుంటోందిగా, చదువుకొని. చిన్నోడికి ఎలాగో ఉద్యోగం దొరకడం లేదు. వాడి చేత ఏదైనా వ్యాపారం చేయిస్తే బాగుంటుంది. ఏమంటావ్? మీ ఇష్టం. హలో రాయుడు, చెప్పు. నీకు ఇవ్వాల్సిన బాకీ మొత్తం రేపే తీర్చేస్తాను. కాకపోతే నువ్వు చిన్న హెల్ప్ చేయాలి. ఏంటి? ఏంటంటే రేపు మా నాన్నగారు పిఎఫ్ డబ్బు డ్రా చేస్తున్నారు. ఆయనతో పాటు నేను బ్యాంక్ వస్తున్నాను. వచ్చేటప్పుడు కొబ్బరి తోట దగ్గరికి నీ మనుషులను పంపించి ఆయన అటాక్ చేయించు. ఇక నువ్వేం చెప్పక్కర్లేదు. మేటర్ నాకు పూర్తిగా అర్థమైంది. డబ్బు కోసం నాన్నగారి మీద రౌడీని పంపిస్తావరా? తప్పైపోయిందనే. ఆ రాయుడు బాకీ తీర్చడానికి నాకు ఇంతకంటే వేరే మార్గం దొరకలేదు. ఎవడ్రా రాయుడు? కొత్తపేటలో క్లబ్ నడుపుతూ ఉంటాడు. వాడికి పే ఖాతాలో 75,000 బాకీ పడ్డారు. అది కాస్త వడ్డీతో కలిపి 1,50,000 అని చెప్పి ఇవ్వకపోతే చంపేస్తారని బెదిరిస్తున్నాడు. వేరే మార్గం లేక ఏమో జానకమ్మా. ఏమిటన్నయ్యా, ఏం జరిగింది? ఏమైందంటావేంటమ్మా? నా అల్లుడు, అదే ఈ కొడుకు, ఓ గొప్ప ఘనకార్యం చేశాడు. ఏం చేశాడు? ఆ కొత్తపేట క్లబ్ మీద పడి ఎవడో చావ జతకు బాదాడంట. పోలీసులు తీసుకెళ్లి స్టేషన్ లో పడేశారు. అయ్యో, ఇప్పుడు ఎలా అన్నయ్య? సమయానికి ఇంట్లో లేరు. అన్నయ్య, నువ్వు కొంచెం స్టేషన్ వెళ్ళి. ఏంటమ్మా? పోలీస్ స్టేషన్ కా? చచ్చినా వెళ్ళను. ఇలాంటి రౌడీని అల్లుడుగా చేసుకొని ఇప్పటికే చాలా పెద్ద తప్పు చేశాను. నాన్న, అర్థం లేకుండా మాట్లాడుకో. ఏంటమ్మా ఇప్పుడు నేను అన్నదాంట్లో తప్పే ఉంది? ఏదో దశరథరామయ్య గారి సంబంధం అంటే గొప్ప సంబంధం అనుకున్నాం, కానీ ఇలా పేరు గొప్ప ఊరు దెబ్బ అవుతుంది అనుకోలేదు. ఆపేశారే? మాట్లాడండి. ఏం మాట్లాడమంటారండి? తన ఉద్యోగం సంగతి చూసుకోకుండా ఊళ్ళో వాళ్ళ అందరి గొడవల్లోనూ తలూర్చే మీ కొడుకు గురించి మాట్లాడమంటారా? చిచి, నా కూతురు మీ ఇంటి కోడలుగా పంపింది అది సుఖపడుతుందని, కానీ ఆయన గారు రౌడీలా గొడవపడి పోలీస్ స్టేషన్ లో కూర్చుంటే దీని ఇలా కొంపులో పడి ఉండి ఏడవమని కాదు. ఏంటి? మా వాడు స్టేషన్ లో ఉన్నాడు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుందండి. వాడు అనవసరంగా తొందరపడ్డు. ఆ పడ్డమ్మా, నేను బాకీ లేని మొర్రోని మొత్తుకుంటున్నాను. నా గోడు వినిపించుకోకుండా నానా అల్లరి చేసి నా కూతురు నిశ్చితార్థం చెడగొట్టింది ఎవరు? తమస్సుపుత్రుడేగా. పెళ్లి కొడుకు మీ వాడని ఆఖరి నిమిషంలో తెలిసింది. ఏమి చేయలే కోరుకున్నాను.
అది ఎంత తప్పో ఈ రోజు అర్థమైంది. ఆయన గారు పోలీస్ స్టేషన్ లో కూర్చుంటే మీకెలా ఉందో కానీ నాకు మాత్రం తల కొట్టేసినట్టు. ఏమండి వాడిని అక్కడ ఏ చంపేస్తారా? చంపని. పరువు మర్యాదలు మంట కలిపి ఇలాంటి కొడుకుని కన్నందుకు మనం అనుభవించాల్సిందే. ఊరంతా నీ వెనకుందని విర్రవీగిపోయావు. నిన్ను కాపాడడానికి ఎవరొస్తారో చూస్తాం. మా బాకీ తీర్చాలంటే నీ జీతం సరిపోదు. ఇక జీవితాంతం నీ బతుకు జైల్లోనే. నమస్కారం దశరథరామయ్య గారు. రండి కూర్చోండి. ఇన్స్పెక్టర్ గారు, ఏ రోజు పోలీస్ స్టేషన్ గడప తొక్కని నన్ను ఈ రోజు తలదించుకుని స్టేషన్కి వచ్చేలా చేశాడు వాడు. వాడిని విడుదల చేయడానికి ఎంత డబ్బు కట్టాలో చెప్పండి. ఈ రాయుడికి 1,50,000 దాకా బాకీ ఉన్నాడండి. అది అడిగినందుకే ఇంత గొడవ జరిగింది. ఆగండి. బాకీ డబ్బులు ఒకటే ఇస్తే ఎలా సరిపోతుంది? మా ఇద్దరిని కొట్టడమే కాకుండా నా క్లబ్ లో ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేశాడు. మొత్తం కలిపి 2 లక్షలు కట్టమనండి. జరిగిన దానికి నిన్ను సంజాయిషి అడగదలుచుకోలేదు. ఎందుకు ఇలా చేశావో కారణం కూడా చెప్పక్కర్లేదు. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో, నా తర్వాత ఇంటికి పెద్ద దిక్కువే. ఇంట్లో వాళ్ళకి బాధ్యతలు చెప్పాల్సిన వాడివి. నువ్వే బాధ్యత మర్చిపోయి ప్రవర్తించడం మంచిది కాదు. పరువు ప్రతిష్టలు మంచి చెడ్డలనేవి మన నీడలాంటివి. అవి ఎప్పుడూ మనల్ని వెన్నంటి ఉంటాయి. మనం చేసే పని నలుగురు తలెత్తి చూసేంత గొప్పగా ఉండకపోయినా పర్వాలేదు, కానీ వేలెత్తి చూపేంత అసహ్యంగా మాత్రం ఉండకూడదు. ఇది నీ తండ్రిగా చెప్పడం లేదు, ఒక స్నేహితుడిగా చెప్తున్నా. అర్థం చేసుకో. అంజలి, అసలు ఏం జరిగిందంటే, వద్దండి, సంజాయిషి చెప్పుకోవాల్సింది తప్పు చేసిన వాళ్ళు. మీరే తప్పు చేయరన్న నమ్మకం నాకుందండి.